హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనమాట, NTRO. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి 182 టెక్నికల్ అసిస్టెంట్ అండ్ ఏవియేటర్ 2కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 31st December 2022 స్టార్ట్ అయింది. ఇంకా 21st January 2023 అనేది లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఇదైతే మనకి NILIT ద్వారా అయితే ఈ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్. ఇది మన ఎంప్లాయ్మెంట్ న్యూస్ 24-30 December 2022 అయితే ఇది రిలీజ్ అయితే అయింది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మనకి ఏవియేటర్ 2కి సంబంధించి ఇక్కడ లెవెల్ 10 పే మ్యాట్రిక్స్ ఆఫ్ 7th CPC అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. 56,000 రూపీస్ బేసిక్తో మనకి 1,77,500 రూపీస్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి లెవెల్ 7 అంటే 44,900 రూపీస్ బేసిక్తో 1,44,400 రూపీస్ అయితే వస్తుంది. దాదాపుగా 70,000 పర్ మంత్ అయితే శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఈ ఏవియేషన్ టెక్నాలజీకి సంబంధించి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ బ్రేకప్ అయితే ఉన్నది. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ అండ్ IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి 81 అయితే ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి 79 అయితే ఉన్నాయి. టోటల్గా 160 టెక్నికల్ అసిస్టెంట్ అండ్ 22 ఏవియేటర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఈ ఏవియేషన్కి సంబంధించి మనకి BE ఆర్ బీటెక్ ఫ్రమ్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ ఇచ్చారు. లిస్ట్ ఉంది, పెద్ద లిస్ట్. లేదంటే కనుక మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఇక్కడ మన వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. అలాగే మన BE బీటెక్ లేదంటే మాస్టర్స్ డిగ్రీ అనమాట. ఈ బ్రాంచెస్లో ఉంటే కనుక దీనికైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా మనకి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ NCC సర్టిఫికేట్ ఉంటే కనుక ఎయిర్ వింగ్లో యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఇంకా ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఈ ఏవియేటర్ 2కి సంబంధించి 35 years అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు జనరల్ క్యాండిడేట్స్కి. ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది SC/ST. ఇక్కడ హైట్ అండ్ వెయిట్, మినిమం హైట్ మేల్ 155, ఫీమేల్ 150 అయితే ఇచ్చారు. ఇంకా 6/6 అండ్ 6/9 స్టాండర్డ్స్ అయితే ఫుల్ఫిల్ అయితే చేయాలి. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మనకి BE లేదా బీటెక్ ఇలా వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. లేదంటే కనుక మాస్టర్స్ లేదంటే MCA ఇక్కడ మనకి, లేదంటే స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్లో మాస్టర్స్ ఉన్నా సరిపోతుంది. లేదంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇలా పెద్ద లిస్ట్ అయితే ఉన్నది. ఈ లిస్ట్లో ఉన్నటువంటి ఎవరైనా కూడా దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీనికైతే 30 years అయితే ఇచ్చారు అప్పర్ ఏజ్. నో కలర్ విజన్ డెఫిషియన్సీ ఉండకూడదు. ఇంకా మెడికల్ ఫిట్ అయితే ఉండాలి. ఇంకా దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 questions, 200 marks, 2.5 hours టైంతో అయితే ఈ బ్రాంచెస్లో అయితే ఈ సబ్జెక్ట్ మీద అయితే ఒక OMR బేస్ రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ 50 marks అయితే ఉంటాయి. మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా అయితే ఉన్నది. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి SC/ST PWD ఉమెన్ వీళ్ళకైతే ఫీజు అస్సలు లేదనమాట. ఇంకా జనరల్ అండ్ అదర్ ఎవరైతే ఉన్నారో OBC అండ్ EWS 500 రూపీస్ అయితే మనం ఆన్లైన్లో అయితే పే చేయాలి. ఇదనమాట. ఇంకా అదర్ డీటెయిల్స్ కావాలంటే ఈ నోటిఫికేషన్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఈ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. NILIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ మనకి ఫార్మెట్స్ అయితే ఇచ్చారు. OBC EWS ఎవరికైతే ఆ రిజర్వేషన్ కావాలనుకుంటున్నారో ఈ PWD అండ్ SC/ST సంబంధించిన వాళ్ళు ఆ ఫార్మేట్లో అయితే ఈ ఏజ్ రిలాక్సేషన్ అండ్ అదర్ రిలాక్సేషన్స్ కోసం అయితే అది సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, కిందకు వస్తే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. దాంట్లో మనకి అప్లోడ్స్ ఉన్నాయి డీటెయిల్స్. అలాగే ఇక్కడ న్యూ యూజర్, ఫస్ట్ మనం ఇక్కడ న్యూ యూజర్ ఫర్ రిజిస్ట్రేషన్ అయితే ఇలాగ తీసుకోవాలి. ఇలాగైతే వస్తుంది మనకి. ఇక్కడ క్యాండిడేట్స్ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క మిడిల్ నేమ్ ఇవ్వాలి, మీ యొక్క లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి, మీ యొక్క మదర్స్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇంకా ఎవరైనా గార్డియన్ ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ గార్డియన్ నేమ్స్
మెన్షన్ చేయొచ్చు. జెండర్ మేల్ ఫీమేల్ ఇదైతే మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ నుంచి ఫస్ట్ ఇయర్ మంత్ డే ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కేటగిరీ వచ్చేసరికి జనరల్ యూఆర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ దానికి సంబంధించినటువంటి ఇదైతే ఇవ్వాలి. ఆ కేటగిరీ వాళ్ళు సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఇంకా రోల్ నెంబర్ ఆఫ్ మెట్రికులేషన్ అది 10th క్లాస్లో ఉన్నటువంటి రోల్ నెంబరు మన కింద ఎక్కడ ఉంటుంది లెఫ్ట్ సైడ్ బాటంలో ఇదైతే మనం మెన్షన్ చేసి సరిపోతుంది. రోల్ నెంబర్ అనమాట 10th క్లాస్ లేదంటే ఎస్ఎస్సి లేదంటే మెట్రికులేషన్ ఏదైనా ఒకటే. ఇంకా ఐడి అనమాట ఐడెంటిఫికేషన్ కార్డ్ కోసం మనకి ఆధార్ పాన్ పాస్పోర్ట్ ఓటర్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ అదర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అయితే ఇచ్చారు. సపోజ్ మనం ఆధార్ ఇస్తే ఈ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క యాక్టివ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. డిక్లరేషన్ అనమాట అది చదువుకొని మనం టిక్ ఆన్ చేసి ఇక్కడ మనం కంటిన్యూ అయితే చేసి మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. తర్వాత లాగిన్ అయ్యి అయితే మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం కంటిన్యూ అంటే మనకి మొబైల్కి అండ్ ఈమెయిల్కి అయితే ఓటీపీస్ అయితే వచ్చాయి అనమాట. అవి ఇక్కడైతే ఎంటర్ చేసాము. మనం కంటిన్యూ అయితే అన్నాము. ఇలా కంటిన్యూ అంటే మనకి ఇక్కడ ఇమేజ్ అయితే వచ్చింది. ఈ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి మనం. ఇక్కడ మనకి సేవ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ పైన మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో అవి అయితే మనం నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అవి ఫాదర్ నేమ్ అవి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే సేవ్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే సేవ్ అంటే ప్లీజ్ ఓకే ఇఫ్ డేటా ఎంట్రీ ఈస్ కరెక్ట్ అదర్వైజ్ ప్లీజ్ క్యాన్సిల్ టు ఎడిట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ టు మేక్ కరెక్షన్స్ అంటే తర్వాత మనకి మార్చుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ మనకి పాపప్ విండో అయితే ఇచ్చారు. మనం క్యాన్సిల్ అయ్యి ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ ఓకే అంటే కనుక సరిపోతుంది అనమాట. ఓకే అన్నాము. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ రిజిస్ట్రేషన్ ఐడి is so ప్లీజ్ లాగిన్ విత్ దిస్ రిజిస్ట్రేషన్ ఐడి టు ప్రొసీడ్ హియర్ క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది. ఇక్కడ మనం 1101788 అనమాట. ఇక్కడ మనం లాగిన్ అయ్యి అయితే మనం మిగతా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఇవ్వాలి. మనకి మెయిల్కి అయితే వచ్చింది. ఇక్కడైతే రోల్ నెంబర్ అనమాట 10th క్లాస్ రోల్ నెంబర్ మనం అక్కడ ఏదైతే ఇచ్చామో రిజిస్ట్రేషన్ అది ఇచ్చేసి ఇక్కడ ఈ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఎంటర్ ఓటీపీ రిసీవ్డ్ ఎట్ మొబైల్ ఆర్ ఈమెయిల్ అనమాట. మళ్ళీ సెకండ్ టైం మనకి ఇది ఓటీపీ అయితే వచ్చింది. అది ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి మనం ఇక్కడ ప్రొసీడ్ టు లాగిన్ అయితే చేయాలి. ఇలాగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం లాగిన్ అయ్యాము. మన యొక్క డాష్ బోర్డ్ అయితే ఇక్కడ ఓపెన్ అయితే అయింది. ఇక మన ఫిల్అప్ అప్లికేషన్ అయితే ఉంది. పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చాము. ఎడిట్ కంప్లీట్ అప్లికేషన్ ఇంకా వ్యూ ప్రింట్ అప్లికేషన్ అనమాట. మనకి 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ మనం అప్లై ఫర్ పోస్ట్ అనమాట. తర్వాత ఎడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ మేక్ పేమెంట్ అనమాట. ఇఫ్ అప్లికబుల్ ఎవరికైతే ఉందో జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ 500 రూపీస్ అయితే పే చేయాలి. ఫస్ట్ స్టెప్లో అయితే మనం ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఇదైతే తీసుకోవాలి. ఫిల్ అప్లికేషన్ తీసుకున్నాము. ఇదైతే వచ్చింది డాష్ బోర్డ్ అనమాట. ప్లీజ్ కంప్లీట్ పర్సనల్ డీటెయిల్స్ దెన్ ఫిల్ అప్ ద అప్లికేషన్. ఫ్రెండ్స్ ఇదైతే మనకి పర్సనల్ డీటెయిల్స్ ఫామ్ అనమాట. ఫస్ట్ ట్యాబ్ పర్సనల్ డీటెయిల్స్ ఫామ్లోకి వస్తే కిందకు వచ్చేసాము మనం. కిందకు వస్తే ఇక్కడ డిఫెన్స్ పర్సనల్ డిజబుల్డ్ వాళ్ళ ఆపరేషన్ డ్యూరింగ్ హాస్టిలిటీస్ విత్ ఫారిన్ కంట్రీ ఇన్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ఏరియా ఆఫ్ రిలీజియస్ కాన్సిక్వెన్స్ దేర్ ఆఫ్ అది కనుక అప్లికబుల్ అయితే ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఎవరైతే డిఫెన్స్ పర్సనల్ డిజబుల్డ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ఎస్ పెట్టుకోవాలి. అదర్వైజ్ నో పెట్టాలి. ఇంకా వెదర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ విత్ పీడబ్ల్యూడీ 40% కనుక డిజబిలిటీ ఉంటే వాళ్ళైతే ఇది ఎస్ పెట్టుకోవాలి. అదర్వైజ్ నో అనమాట. వెదర్ ఇన్ గవర్నమెంట్ సర్వీసులు వర్క్ చేస్తుంటే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా బర్త్ ప్లేస్ అండ్ స్టేట్ అనమాట. మనం ఏ స్టేట్లో అయితే మనం బార్న్ అయ్యాము పుట్టాము ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ తెలంగాణ, ఏపీ, ఆంధ్రప్రదేశ్ అలాగా మెరిటల్ స్టేటస్ మ్యారీడా, సింగిలా, అన్మ్యారీడ్ ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. రిలీజియన్ మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట. మోల్స్ మనకి 10th క్లాస్ దాంట్లో ఉంటుంది. రైట్ హ్యాండ్ అలాగా ఏమీ లేకపోతే నో మోల్స్ అని ఇలాగా అయితే పెట్టచ్చు. నెక్స్ట్ కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్తో సహా మీ యొక్క ఫ్లాట్ నెంబర్ అవి అయితే ఇవ్వాలి. సిటీ, టౌన్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ ఇంకా స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాగా. ఇంకా ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అనమాట. మీ యొక్క నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్, ఇంకా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నేమ్ ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా నియరెస్ట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్
అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా నేషనాలిటీ అనేది ఇండియన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ మనకి కరస్పాండెన్స్ అడ్రస్ యాజ్ మనకి 2 ఒకటే అయితే కనుక పర్మనెంట్ అడ్రస్ ఇదైతే టిక్ ఆన్ చేసి ఇక్కడ ఇచ్చినవన్నీ ఇటు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇవన్నీ ఎంటర్ చేయక్కర్లేదు. ఒకవేళ డిఫరెంట్ అయితే కనుక పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండెంట్ అడ్రస్ ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఫోటోగ్రాఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే మనం జేపీజీలో 50 to 150 KB మధ్య అయితే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి ఫోటో ఇచ్చారు 3.5 4.5లో. ఇంకా మన కింద 1.5 cm సిగ్నేచర్ అయితే ఉండాలి. ఇక్కడ ఫోటో ఉండాలి, ఇక్కడ సిగ్నేచర్ అయితే ఉండాలన్నమాట. అదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ మనకి సపరేట్గా మళ్ళీ సిగ్నేచర్ కూడా అడుగుతున్నారు 20 to 50 KB మధ్య ఈ జేపీజీలో. పైన ఫోటో కింద సిగ్నేచర్ అనమాట. కింద ఓన్లీ సిగ్నేచర్, పైన ఏమో ఫోటో విత్ సిగ్నేచర్. గుర్తుపెట్టుకొని బాగా. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎలాగైతే ఇచ్చారో ఇదైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ మనకి సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసాము. ఇక్కడ మనం సేవ్ అండ్ ప్రొసీడ్ అంటే ప్రెస్ ఓకే ఇఫ్ డేటా ఎంటర్డ్ ఈస్ కరెక్ట్, అదర్వైజ్ ప్రెస్ క్యాన్సిల్ టు మేక్ కరెక్షన్స్. ఎడిట్ చేసుకోవాలంటే క్యాన్సిల్ అవ్వాలి, లేదంటే ఓకే చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పోస్ట్ అప్లైడ్ అని వచ్చింది. ఏవియేటర్ టెక్నికల్ అసిస్టెంట్. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనమాట బ్రాంచి అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సిటీ ఫర్ రిటర్న్ టెస్ట్ మనకి ఇక్కడ హైదరాబాద్ అయితే ఉంది, ఇదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ చాయిస్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఇక్కడ ఈ లిస్ట్లో నుంచి మనకి ఏది కావాలంటే అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూజ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఈక్యూ అనమాట ఫర్ అడ్వర్టైజ్మెంట్. ఇక మనకి 5 అయితే ఇచ్చారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లేదంటే పాస్డ్ A and B మాస్టర్స్ డిగ్రీ ఆర్ ఇదనమాట. మీరు ఏదైతే మీకు క్వాలిఫికేషన్ ఉంది యాజ్ పర్ నోటిఫికేషన్ అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫీల్డ్ అనమాట కంప్యూటర్ సైన్సా ఇది. ఇక్కడ బ్రాంచెస్ అయితే వచ్చాయి పెద్ద లిస్ట్. దీని నుంచి మీరు చదివినటువంటి దాన్ని అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, నేమ్ ఆఫ్ ద కాలేజీ, ఇంకా డేట్ ఆఫ్ ఎక్వైరింగ్ క్వాలిఫికేషన్ మీకు ఎప్పుడు పాస్ అయ్యారు అది డేట్ అయితే ఇవ్వాలి. ఇంకా సర్టిఫికేట్ ప్రకారం. ఇంకా డ్యూరేషన్ ఆఫ్ డిగ్రీ 4 years అలాగా ఇన్ని ఇయర్స్లో అయితే మెన్షన్ చేయాలి 4 years అలాగా. అలాగే ఇక్కడ మనకి మార్కింగ్ స్కీమ్ అనమాట అంటే CGPAనా అంటే మ్యాక్సిమం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి CGPA లేదంటే మార్క్స్ సిస్టమా CGPA సిస్టమ్. సపోజ్ మనం ఇక్కడ CGPA సిస్టమ్ తీసుకుంటే మనకి ఇక్కడ ఈ యూనివర్సిటీ వాళ్ళు మనకి ఏదైతే కాలేజీ వాళ్ళు మనకి ఈ కన్వర్షన్ ఫార్ములా ఇచ్చారా లేదా మనం కనుక కలిగి ఉంటే కనుక వేసి పెట్టాలి, లేదంటే నో పెట్టాలన్నమాట. ఇక్కడైతే మన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇలాగా ఇస్తే సరిపోతుంది. లేదంటే మనకి ఇక్కడ కనుక మార్క్స్ సిస్టమ్ అయితే కనుక సపోజ్ మనకి ఇక్కడ టోటల్ మార్క్స్ 8,000 టోటల్ అగ్రిగేట్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇలాగ ఇస్తే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అయితే ఇలాగ వచ్చేస్తుంది అనమాట. టోటల్ అగ్రిగేట్లో 4 yearsలో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇలాగైతే ఇవ్వాలన్నమాట. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. రిలాక్సేషన్ మన ఏజ్ రిలాక్సేషన్ అవసరం అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. నేను ఇక్కడ జనరల్ ఇచ్చాను కాబట్టి నో పెట్టాను. ఇంకా హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ, ఇంకా పీజీ అలాగ చేసి ఉంటే కానీ దానికి సంబంధించినటువంటి హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఫీజు అయితే చూపిస్తున్నారు 500 rupees అదైతే పే చేయాలి. వెదర్ ఎనీ కలర్ విజన్ డెఫిషియన్సీ ఉంటే కనుక మనం ఇన్ఎలిజిబుల్ అవుతాం. నో ఒకటే ఆప్షన్ ఉంది, ఇదైతే నో తీసుకోవాలి. ఇంకా మనం ఐ అగ్రీ అనేసి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వెళ్ళాలి. ఇలాగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సేవ్ స్టెప్ 1 అండ్ ప్రొసీడ్ అని వచ్చింది, అయితే ఎడిట్ అప్లికేషన్ అని వచ్చింది. ఎడిట్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే స్టెప్ 1 ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే ఎలా అయితే రావచ్చు. ఇంకా నేమ్ ఆఫ్ ద బోర్డ్ 10th class, అలాగే నేమ్ ఆఫ్ స్కూల్, కాలేజ్, ఇన్స్టిట్యూట్ ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th class, అలాగే నేమ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేయాలి 10th classవి 6 subjects సైన్స్ సోషల్. అలాగా ఇంకా మార్కింగ్ స్కీమ్ అనమాట మార్క్స్ CGPAనా ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే టోటల్ మార్క్స్ సపోజ్ 600కి మనకి 500 లేకపోతే 480 అలాగా వస్తే ఇదైతే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది.
ఇంకా నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించి నేమ్ ఆఫ్ బోర్డు అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే నేమ్ ఆఫ్ స్కూల్ ఆర్ కాలేజ్, మనం ఎక్కడ చదివాం ఇంటర్మీడియట్ ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. రోల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇంటర్మీడియట్కి సంబంధించి నేమ్ ఆఫ్ సబ్జెక్ట్స్, టోటల్ సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకా మార్కింగ్ స్కీమ్ సిజిపిఏనా టోటల్ మార్క్స్ అయితే కనుక మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇలాగైతే మెన్షన్ చేయాలి. పర్సంటేజ్ అయితే ఆటోమేటిక్గా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్టెప్ 2 అండ్ ప్రొసీడ్ అనమాట. ఇక్కడ మనం అప్లోడ్ డాక్యుమెంట్స్కి అయితే వచ్చాం. ఇక్కడ క్యాండిడేట్ షుడ్ అప్లోడ్ ఓన్లీ రెలవెంట్ డాక్యుమెంట్, మనకి ఏదైతే అప్లికబుల్ అవుతాయో అవైతే అప్లోడ్ అయితే చేయాలి. 10th క్లాస్ సర్టిఫికెట్ అనమాట, 10th క్లాస్ మార్క్ షీట్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్, అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఇచ్చామో మన బీఈ బీటెక్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అది, ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు, పీడబ్ల్యూడి ఎవరికైతే ఏ అప్లికబుల్ అవుతాయి అవన్నీ అయితే కింద మనకి లిస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. క్లాస్ 10th మెట్రికులేషన్ మార్క్ షీట్, అలాగే ఇంటర్మీడియట్ మార్క్ షీట్, ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి బీఈ బీటెక్ ఆర్ ఎంఎస్సి మార్క్ షీట్, ఇంకా డిగ్రీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ అనమాట అది, ఇంకా ఐడెంటిటీ కార్డ్ మనం ఏదైతే ఇచ్చామో పాన్ కార్డు అవైతే అప్లోడ్ చేసి ఇక్కడ మనం స్టెప్ 3కి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అన్నీ అప్లోడ్ అయితే చేసాము డాక్యుమెంట్స్, మనకి ఇక్కడ ప్రివ్యూ అయితే వస్తున్నది, మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ నెక్స్ట్ మనం ఎడిట్ అప్లికేషన్ అయితే ఎడిట్ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. ఇక్కడ మనం తర్వాత అయితే అప్లికెంట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఇన్కంప్లీట్ రిజెక్టెడ్ అన్లెస్ అప్లికేషన్ స్టేటస్ ఈ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి మేక్ పేమెంట్ అని ఇచ్చారు, మేక్ పేమెంట్ కోసం ఇక్కడ క్లిక్ చేసాము. ఇక్కడ మనకి గేట్వే అయితే ఓపెన్ అయింది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసి ఫీజు అయితే పే చేయాలి. 500 రూపీస్ అనమాట. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫీజు ఉన్న వాళ్ళకైతే కనుక ఫీజు పే చేసిన తర్వాత మనకి సబ్మిట్ అప్లికేషన్ అయితే వస్తుంది. మనం అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. చేయకపోతే కనుక రిజెక్ట్ అయితే అవుతుంది, అది కంప్లీషన్ అయితే అవ్వదన్నమాట. ఎవరికైతే ఫీజు ఉండదో వాళ్ళకి డైరెక్ట్గా సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది, సబ్మిట్ చేయాలన్నమాట. ఫీజు పే చేసిన వాళ్ళకైతే డైరెక్ట్గా ఫీజు పే చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. నేను ఫీజు అయితే పే చేయలేదు కాబట్టి నాకైతే ఇది రాలేదన్నమాట. మీరు మాత్రం లాస్ట్లో సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే కంపల్సరీగా అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ మనం నెక్స్ట్ ఫీజు పే చేసిన తర్వాత డాష్ బోర్డ్లోకి వచ్చి మనకి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది, దాని మీద అయితే మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు.